కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సహోదరి సహోదరు మధ్య విభేదాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికిను మనసుకు తీసుకోవడం, ఏదో విధంగా ఇబ్బంది పడనే ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. వివాహం సంబంధించిన వ్యవహారాలు, పునర్వివాహం సంబంధించిన వ్యవహారాలు ఒక కొలికి రావడం, శుభకార్య విషయంలో చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వర్తిస్తారు. ఏదేమైనా సరే మనం బాగుండాలి, సంతానం బాగుండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తల్లితరపు బంధువులు మీకు ఎక్కువగా సహాయ సహకారాలు చేయడం, ధనం సమకూర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తండ్రి తరపు కూడా మీకు అనుకూలంగా ఉంది. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ఆస్తి సంబంధించిన విషయాలు మీకు కలుసుబడదనంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ఎప్పటి నుంచో కోర్టులో పెండింగ్ ఉన్న ఆస్తి ఏదైతే ఉందో అది మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తిని ఏర్పరచుకోవాలి. ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అయితే షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదు కదండి. స్పెక్యులేషన్స్కి, ఫినాన్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, లేదంటే బంగారం మీద కానీ భూమి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతే తప్ప వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, డబ్బులు అప్పుగా ఇద్దాం అనుకుంటే నష్టపోతారు. వీటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోత స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. అయితే స్థిమితంగా ఉండదు మనసు. చదువు మీద శ్రద్ధ తక్కువ ఉంటుంది. అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఉంటుంది. కానీ చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. అదేవిధంగా వచ్చిన ధనం కూడా ఏదో విధంగా ఖర్చు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టాలి, లేదా ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి, వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టాలి, మనకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలి అని అనుకుంటారు. అయితే విదేశాలు కూడా వెళ్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి, ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే వ్యాపార పరంగా మటుకి ప్రస్తుతం ఎటువంటి వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉద్యోగంలోనే స్థిరంగా ఉండే ప్రయత్నాలు చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in